గురుగారు వారాహి హోమం చేసుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. అవును. కానీ కొందరు మా ఇంట్లోనే చేసుకుంటే మంచిది గదా! అవును. వారాహి అమ్మవారి హోమం అనుకున్నారనుకోండి. హ్మ్. అప్పుడేం జేయాలి? అంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలండి. ఆ! కన్సల్ట్ అవుతే మీరు దగ్గర వాళ్ళైతే, దూరం వాళ్ళైతే మేమొచ్చి మీకు హోమం చేయడం జరుగుతుంది. ఈ హ్మ్. 9 రోజులలో మీకు నియమాలు అంటే హోమం చేసుకునేటప్పుడు మేము ఎలా ఉండాలో మేము ముందుగా చెప్తాం మీకు. ఓకే. మేమొచ్చి మీకు స్వయంగా వచ్చి చేసి అచ్చా! ఎళ్ళిపోతాం. మీరే ఈ జేసెళ్తారు. 9 రోజుల్లో. అంటే భూ వివాదాలు కఠినంగా ఉన్నాయి. తీర్చలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకు. అవును. సో, ఇంతకీ వారాహి అమ్మవారి గురించి నేను జెప్పింది కరెక్టేనా? హ్మ్. విష్ణుమూర్తి హ్మ్. హ్మ్. తో పాటు ఆమెకు తోడుగా నిలబడ్డ అవును. అమ్మవారు. అవును. దీక్షలో భాగంగా ఇంట్లో నిత్యం జేయాల్సిన పూజలు ఇట్లాంటియేమన్నా ఉంటాయా? అంటే ప్రతి ఒక్కరు దీక్ష తీసుకోవాలా? లేకపోతే ప్రతి ఒక్కరొచ్చి హోమంలో పాల్గొనాలా? అనేది ఏం కాదండి. మీరు ఈ 9 రోజులు కూడా అమ్మవారి ఫోటో తీసుకొచ్చుకొని, మీరు ఉదయం పూట గాని, సాయంత్రం పూట గాని చీకటి అంటే అమ్మవారికి ఎక్కువగా ఇష్టం కదండీ! హ్మ్. ఈ చీకటి వేళల్లో అమ్మవారికి కూడా మీరు నిత్యం ఏందంటే ధూపం నైవేద్యంగా పెట్టి, బెల్లం పాక నైవేద్యంగా పెట్టి, వారాయికి సంబంధించిన కవచాలు కానీ, లేకపోతే అష్టోత్తర శతనామాలు గాని, ఎన్ని స్తోత్రాలు మీరు చదువుకొని మీ కోరిక నెరవేరాలని మీరు దీక్ష విధంగా మీరు ఫోటో దగ్గర కూడా మీరు దీక్ష చేసుకోవచ్చు.